హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ముగ్గు పెట్టేసుకున్నా. ముగ్గు బాగుందా అండి? మార్నింగ్ 5కి లేచానండి. 4:30కి లేచేదాన్ని కానీ 5 అయింది ఈరోజు. చూడండి ఇటు చిన్న ముగ్గేసానండి టైం లేకుండా అని. ముగ్గు వేసుకొని లోపల పని చేసుకొని ఇక వంట స్టార్ట్ చేసుకోవాలి. టిఫిన్ అన్నట్టు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, చాలా టైం పడుతుందండి పనిలో. టిఫిన్లోకి వచ్చేసి నేను ఈరోజు ఇడియప్పం చేస్తున్నా. కేరళ స్టైల్ ఇడియప్పం ఫస్ట్ టైం ట్రై చేస్తానండి. నేను బియ్యం పిండి తీసుకున్న కప్పుతో, నేను ఏ కప్పుతో తీసుకున్న కప్పుతో వాటర్ పోసుకుంటున్నా. కప్పు మీద ఇంకా కొన్ని ఎక్కువ యాడ్ చేసుకున్న వాటర్, కప్పు అండ్ హాఫ్ అనుకోండి. స్టవ్ మీద పెట్టేసుకున్నా వాటర్ హీట్ కావాలని. వాటర్ హీట్ చేసుకోవడానికి పెట్టేసి ఇది చూస్తున్నారు కర్పూస బిస సన్న తీసుకున్నా. అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. చూడండి నీళ్ళు అనేది బాగా మసలాలనండి. మనకు మసలే టైంలో కొంచెం సాల్ట్ వేస్తున్నా. వేసేసినాక దించేసి వాటర్ హీట్ ఇవ్వండి. వాటర్ హీట్ అయిపోయినాయి, బాగా హీట్ అయినాయి. కొంచెం ఆయిల్ వేసుకున్నా. అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఏం చేసిన అంటే నేను పిండి వేసుకున్నా. అది వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి. మళ్ళీ అనిపించింది పిండి తక్కువ వాటర్ ఎక్కువ అవుతాయి కావచ్చు, మళ్ళీ పిండి వేసుకున్నా ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా మనం కలుపుకొని అని చెప్పి దీంట్లోనే వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటా ఒక ముద్దలా కలుపుకుంటున్నా. చాలా వేడి ఉంది అందుకే కొంచెం కలుపుతున్నా. చిన్న చిన్న ముద్దలా వేసుకుంటూ ఒక బౌల్లో వేసుకున్నా. అదంతా కలిపి ఒకటేసారి మళ్ళీ కలిపేస్తాను నేను. చూడండి అసలు వీడియో నేను పెట్టేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకేం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు. అందుకే ఇదేమో వాయిస్ ఏమో తక్కువ అయిపోతుంది, ఇదేమో లెంత్లో అయిపోతుంది. చూడండి ఫస్ట్ టైం కదా, పోను మనకు కూడా తెలుస్తుంది ఇలా మాట్లాడాలి ఏంటిది అన్నది. ఇట్లా కలుపుకొని పక్కకి పెట్టేసుకున్నాక ఈ మురుకులో బిసా అంటారు కదా, కారపూస బిసా అని, దానికి ఆయిల్ అప్లై చేస్తున్నా. అంతా దానికి కూడా అంటే పిండి అనేది అంటుకోకుండా ఉండకపోవడానికి ఆయిల్ అప్లై చేస్తున్నా. వేసిన పిండి తీసుకొని అందులో పెట్టేస్తున్నా. ఈ ఇడియప్పం నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కానీ చెప్పండి బాగుంది. మా పిల్లలైతే నూడిల్స్ అని చెప్పి ఇష్టం కొద్ది తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పిల్లలు కూడా కొత్త వెరైటీస్ వేసి పెడితే కొంచెం వాళ్ళకు కూడా నచ్చుతుంది, టిఫిన్ రెగ్యులర్గా కాకుండా.
అట్లా ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఓన్లీ చూడండి, నేను వీటికే కాకుండా మొత్తం అప్లై చేస్తా. ఎందుకంటే పక్కకు పడ్డా కానీ ఇది మనం మురుకుల్లా అది కారపూసలాగా పోసుకుంటాం కదా, అది పక్కకు పడ్డా కానీ ఆయిల్కి అంటుకోకుండా ఉండకుండా మనకి ఈజీగా వస్తుంది తీసేటప్పుడు. అందుకే మొత్తం అప్లై చేస్తున్నా. ఇప్పుడు చూడండి, అమ్మో ఏమో అనుకున్నా కానీ చేయడం మస్తు కష్టం, మస్తు బలవంతంగా తిరుగుతుంది తెలుసా. నాకు ఓపిక అక్కడికి అయిపోయింది. నిజంగా కేరళ వాళ్ళు ఎట్లా చేసుకొని తింటారో ఏమో కానీ వామ్మో. చూడండి, నాకు రాకపోతే ఎట్లా దింపుతున్నాను నేను, బలవంతంగా దింపుతున్నా. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే మా పిల్లలు ఇద్దరు గొడవ పడతారు. ఎన్నిసార్లు కట్ చేసుకుంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన్నో. సరే చూడండి, ఇట్లా దింపేసుకొని మనం ఏంటి ఇడ్లీ బాక్స్ ఉంటుందా, దాంట్లో వాటర్ పోసి నేను హీట్ చేసుకొని పెట్టేసుకుంటా. అసలు చెప్పేటప్పుడు ఇది చేయంగానే అది చేస్తే బాగుండేది, కానీ ఇది చేసుకుంటా అది చేసేసరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఇది చేసినాకనే వాటర్ హీట్ పెట్టేసుకుంటున్నా. ఏదైనా మనం ఫస్ట్ చేస్తేనే తర్వాత ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఫస్ట్ ఎవరికి ఏం రాదు. చూడండి, వాటర్ పెట్టేసుకున్నా. ఇవి తీసి పెట్టేస్తున్నా అందులో. మీకు నేను చూపించలేదు, మధ్యలో ఉంది చూడండి లైన్, అది మొత్తం వేసేసా ఇట్లా రౌండ్గా, ఇడ్లీ టైప్ కాకుండా. కానీ అది నేను చూపించలేదు. పెట్టేసి క్యాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక నేను ఆల్రెడీ చట్నీ చేసుకున్నా, ఇది కూడా చూపించలేదు. చాలా డిస్టర్బెన్స్ తెలుసా అండి. నేను మాట్లాడదాం అనుకుంటే ఎవరో ఒక డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు. పిల్లడించిన అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుంటున్నా, అంటే 10-15 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, పిల్లలకి వేసేసాను. నేను ఆల్రెడీ ఇట్లా వీడియో తీసిన మర్చిపోయి వాళ్ళు కొంచెం తిన్నాక ఆల్రెడీ ఒకటి తినేసి షేర్ ఒకటి తిన్నాక నేను మళ్ళీ మీకు వీడియో తీస్తున్నా. బాగుందా అని అడిగితే మా పాప బాగుందని చేయలే పెడితే నువ్వు తిని చెప్పమ్మా అన్నాక ఆగింది. అంటే తినేసింది కానీ వీడియో తీస్తున్నా కదా, తినేసినాక చెప్పరా అన్నాక ఆగేసింది. వాళ్ళకైతే తెగ నచ్చేసిందంట. పిల్లలకి అట్లా నూడిల్స్లా ఉండేసరికి చాలా ఇష్టపడ్డాను. వాళ్ళు టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ స్కూల్ కూడా ఇక్కడనే అండి, మా ముంగటనే ఉంటుంది స్కూలు. టాటాయిస్లో పోతున్నాయి కదండి, అదే స్కూలు. ఇలా మా మిన్నికి మ్యాథ్స్ ఎగ్జామ్ అంట, పెద్ద పాపకి. తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే హ్యాపీగా వెళ్తుంది. స్కూల్కి మాత్రం ఎప్పుడు వెళ్తారండి, నేను వెళ్ళా అని అయితే అన్నారు. కొంచెం చిన్న ఎప్పుడో ఒక్కసారి అంటది కానీ, ఎప్పుడు అట్లా అంటది కానీ ఎక్కువనైతే వెళ్తారు. మా పెద్ద పాపనైతే అస్సలు తప్పియదు. ఇంకా ఈ చిన్నామే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అప్పుడప్పుడు ఉంచడం చేస్తే ఇంటికాడ, అట్లా నేను వెళ్ళాననేసి మారం చేస్తాను అప్పుడప్పుడు. కాకపోతే ఏదో ఒకటి చెప్పేసరికి వెళ్ళిపోతారు స్కూల్కి. ఒక చూడండి, ట్యాక్సీ దిగుతారు పిల్లలు, అదేనండి స్కూలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.